హలో ఇవాళ అయితే నేను మన ఛానల్లో ఒక కొత్త కుకింగ్ వ్లాగ్ అయితే పెట్టబోతున్నా. అదే నాకు ఇష్టమైన ప్యాన్ కేక్. సో మనమైతే మన ప్యాన్ కేక్ మిక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మనం ప్యాన్ కేక్ బ్యాటర్ని నీట్గా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, మనం దాన్ని ఎలా కలుపుకుంటామో అలా కలపాలి క్వాంటిటీ. ఆ తర్వాత ఏమో మనకు కావాల్సినంత పౌడర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ప్యాన్ కేక్స్ మిక్స్కి ఒక పౌడర్ వస్తుంది ఆ లోపల. దాంట్లో మనకు కావాల్సినంత మిల్క్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా అట్లా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అయితే కలుపుకున్నాం కదా. సో ఇప్పుడైతే మనము దీన్ని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి పౌడర్ బబుల్స్ లేకుండా నీట్గా అయితే ఎట్లా కలుపుకున్నానో అలా అయితే కలుపుకోవాలన్నమాట. ఒక్క బబుల్ కూడా ఉండద్దు. సో ఇప్పుడైతే మన ప్యాన్ కేక్స్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ అయితే నేనైతే స్టవ్ అయితే వెలిగించేసాను. సో ఇప్పుడైతే మన దగ్గర బటర్ ఉంటుంది కదా, ఇలా ఫోక్ అయితే పెట్టుకోవచ్చు. ఆర్ అయితే ఇక్కడ షేర్గా కట్ చేసుకొని పైన పట్టుకొని అయితే పెట్టవచ్చు. నేనైతే ఎప్పుడు ఇట్లనే పెట్టేసుకుంటాను అన్నమాట. మంచిగా ఇలా అయితే బటర్ని వేసుకున్న తర్వాత మనము మన బ్యాటర్ని అయితే ఇందులో అయితే మనమైతే యాడ్ అయితే చేసుకోవాలి. చూడండి, సో ఇలా అయితే చేసుకోవాలి. ఇది అవుతుంది కదా, అంతసేపు ఒక్కొక్కసేపు అయితే మనమైతే వెయిట్ చేయాలి. పైన కొన్ని బబుల్స్ అయితే అవుతాయి అన్నమాట. అంతసేపు అయితే మనమైతే వెయిట్ అయితే చేద్దాం. అయితే మనమైతే దీన్ని అయితే ఫ్లిప్ అయితే చేద్దాము. మనకి ఎందుకో ఫ్లిప్ చేయడానికి భయం అవుతుంది అప్పుడప్పుడు, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ బ్యాటర్ కాబట్టి. బట్ నాకైతే వచ్చు. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర దీని కార్నర్ తోటి ఒకసారి ఇలా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ప్యాన్ కేక్స్ కూడా కేక్స్ లాగానే అన్నమాట. ఎందుకంటే కేక్స్లో కూడా మైదాని యూజ్ చేస్తారు. ఆ మైదా ఎట్లా అంటే అది లైక్ కొద్దిసేపు అది మంచిగా ప్రిపేర్ కానికి చాలా ఎక్కువ సేపు అయితే తీసుకుంటుంది. సో లెట్స్ టేక్ ఇట్. సో ఒకటైతే అయిపోయింది అన్నమాట. ఇంకొకటి మనమైతే ప్రతి ఒక్క దానికి బటర్ ఫ్రెష్గా యాడ్ చేస్తూ ఉండాలి. నాకు ఎక్కువ బటరీ ఉన్న ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టము. అందుకనేసి ఇది కూడా బటరీ ఫ్లేవరే తీసుకున్నారనమాట. అంటే బటరీ ఫ్లేవర్ అంటే బటర్ ఫ్లేవర్ అసలు ఎక్కడ దొరకదు, కాకపోతే వెనీలా అండ్ బటర్ మిక్స్ ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడు ఇట్లా జాగ్రత్తగా తీయాలి. ఇది కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నా. నాకు భయం అవుతుంది. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అంటారు కదా, మేబీ దిస్. కానీ ఏం కాదు, ఇది నేను ఇచ్చేది మా తమ్ముడికే అవుతుంది, నాకేంది. అవును కదా, వాళ్ళ చేసేది అక్కడ వరకు నా పని అయిపోయింది, తినేది వాడిది, నాకేమని చెప్పండి. అంతే సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే ఇట్లనే చెయ్యండి. సో దీన్నైతే జాగ్రత్త తీస్తాము.
దీన్ని కోపం వస్తుంది మనకేం చెప్పండి. ఇది చూడండి అనుకున్నట్టే వచ్చింది. ఇట్రండి ఇది చూడు ఎట్లా వచ్చింది. నేను అనుకున్నా ఇది ఎట్లనే వస్తుందని, అలానే వచ్చింది. ఒక దోశ కేసు అంటే వేస్తున్నా. ఇప్పుడు దీని అంతా దగ్గరికి అనేది ఫస్ట్ నేను పైన పెడతా దీన్ని. ఫస్ట్ అదే తింటాడు కదా వాడు, ఎక్కువ ఫీల్ అయితే చూద్దాము. అది కూడా పెద్దగా బుడ్డిగా పెద్దగా చాలు, ఇంత చాలు. సో ఇది కూడా మనకి టైం పడుతుంది. సో అంతసేపు అయితే దీనివల్ల డెకరేషన్ చేద్దాము. కానీ ఎట్లయినా బటర్ టేస్ట్ మాత్రం వావ్. దాన్ని ఇంకా బ్రెడ్లో వేసుకొని తినాలి. ఆ సాల్ట్ ఫ్లేవర్ మళ్ళీ క్రీమీ బటర్ ఎంత మంచిగా ఉంటుందో. అబ్బా సో ఇదైతే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అయినా మనకేముంటుంది చెప్పండి, ఇది ఫెయిల్ అయిందా పాస్ అయిందా ఏదో ఒకటి మనకెందుకు, తినేది మనం కాదు కదా, మన బ్రదర్సే. వాట్ వీ షుడ్ డూ ఏదో ఒకటి. నాకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో, ఈ ప్యాన్ కేక్ని దానిపై ఇంకా కట్ చేసి లైక్ దాన్ని కీమా కొట్టేసేసి నేను వాడికి ప్యాన్ కేక్ ఇస్తా. అప్పుడు వాడి రియాక్షన్ మొత్తం లైక్ ఎంత పగబెట్టామైనా మీరు అన్నట్టు ఉంటుంది. వాడు అప్పుడు నాకు ఒక రాఖీ కట్టినప్పుడు వాళ్ళ డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో వాడు అట్లా చూస్తాడు నన్ను. అట్లా తెస్తే అసలు చెక్ ఇట్లా ఇప్పుడు అయిందో లేదో చూడాలి. సో ఇదైతే అయ్యింది ఫ్రెండ్స్. కాకపోతే వస్తుంది నాకు ఎప్పుడైనా యాంగర్లో ఉన్నప్పుడు ఇది సెకండ్ ట్రిక్ అనమాట. నేను ఈ ప్యాన్ కేకే వాడని ఊహించుకొని ఒక మొహం అయితే వేసుకుంటాను అనమాట. వేసుకున్న తర్వాత అదే వాడనుకొని దాన్ని రోస్ట్ చేసి దీని ఒక నైఫ్ తీసుకొని వాడిని ఇట్లా ఇప్పుడైతే మన 3 ప్యాన్ కేక్స్ అయితే అయిపోయాయి. సో దీనిపైన అయితే కొద్దిగా బటర్ అయితే యాడ్ అయితే చేద్దాము. అది కూడా ఎలా యాడ్ చేద్దామంటే ఇది కొద్దిగా స్పెషల్ టెక్నిక్ తోటి యూజ్ చేద్దాము. ఎప్పుడు దాన్ని కరగబెట్టి చేస్తాను, బట్ ఈసారి అలానే పెట్టేసేసి దానిపైన హనీ వేద్దాం. ఎందుకంటే ఆ ప్యాన్ కేక్ మిక్స్ పైననే ఇక్కడ ఉంది చూడండి, బటర్ పైననే హనీ వేసిండు. సో ఇప్పుడు నేను అక్కడ ట్రై చేయబోతున్నా. సో ఇప్పుడైతే ఇది మా తమ్ముడికి ఇద్దాము. ఇట్లా వాడే